వీకెండ్ సెలవులు వచ్చినా లేదా సాధారణ సెలవులు వచ్చినా పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారు ఇల్లు పీకి పందిరేయడమే కాదు, తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పినే తీసుకొస్తారు. మరి అలాంటప్పుడు పిల్లల దృష్టిని మరల్చి వారిని బిజీగా ఉంచడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా. పిల్లల వయసును బట్టి వారి ఇష్టాలకు అనుగుణంగా డ్రాయింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్, స్కెచ్ పెన్స్ లాంటివి ఇచ్చి బొమ్మలకు రంగులు వేయమని చెప్పాలి. ఇది పిల్లలకు బాగా ఇష్టమైన విషయమే కాకుండా దీనివల్ల వారిలో ఏకాగ్రత, సృజనాత్మకత లాంటి వాటివి పెరుగుతాయి. బొమ్మల కథలు పిల్లలకు బాగా నచ్చుతాయి. అలాంటి కథల పుస్తకాలను తెచ్చి పిల్లలతో కూర్చుని చదవాలి. కొద్దిసేపటి తర్వాత పిల్లలే స్వయంగా చదవడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. రంగురంగుల బాక్సులు తెచ్చి వాటితో ఇల్లు, గుడి, బడి లాంటివి కట్టడం ఎలాగో చూపిస్తే చాలు, ఆ రోజంతా వారు అదే పనిలో ఉంటారు. పజిల్స్ గేమ్స్ ఆడించినా పిల్లల మేధాశక్తి పెరుగుతుంది. బంకమట్టి లేదంటే క్రాఫ్ట్ క్లేతో రకరకాల బొమ్మలను తయారు చేయాలని, వాటికి రంగులు వేయాలని నేర్పించాలి. వీటి వల్ల పిల్లల మెదడు చురుగ్గా మారుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, ఎండిన ఆకులతో పాటు కొమ్మలను తొలగించడం, కుండీలలో మట్టిని మార్చడం లాంటి పనులను చేయాలని ప్రోత్సహించాలి. పాటలు పాడడం, డాన్స్ చేయడం లేదా ఏదైనా మ్యూజిక్ ఐటెంతో ప్లే చేయమని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవి తక్షణమే అమల్లో పెట్టండి. పిల్లలను రోజంతా బిజీగా ఉంచండి మరి.